హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ ఊరడి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ ఊరాడి. ఎప్పటిలాగే మరో ఉద్యోగ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. ఇవన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. 14,582 ఖాళీలతో మనకు కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఇటువంటి నోటిఫికేషన్ ఈ ఇయర్లో ఇదొక పెద్ద నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. ఇది కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్, ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. దానికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఇంత భారీ ఖాళీలతో ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని. ఇప్పుడే వచ్చిన నోటిఫికేషన్ ఇది. మనకు ఈ రోజు నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్లో అప్లికేషన్లు కూడా ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతాయి. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు జూలై 4 అనేది ఉంది. ఆ జూలై 4 లాస్ట్ డేట్. అందులోపల మనకు ఎగ్జామ్స్కి దానికి సంబంధించి ఫీజు పేమెంట్ అవన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. మనకు ఈ నోటిఫికేషన్ అనేది ఎస్ఎస్సి నుంచి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి విడుదలైన నోటిఫికేషన్. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2025. దీని లోపల మనకు గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగాలు, అన్ని రకాల మంత్రిత్వ శాఖలు, డిపార్ట్మెంట్లు, ఆర్గనైజేషన్లు మొత్తం అన్నిట్లో ఖాళీగా ఉన్న పోస్టులకు సంబంధించి ఇస్తారు. వీటిలో ఉన్న పలు రకాల పోస్టులు చూసుకున్నట్లయితే ముందుగా పే లెవెల్ 7 కింద అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించి సెంట్రల్ సెక్రటరియట్ సర్వీస్ గ్రూప్ బి పోస్ట్. అది 20 నుంచి 30 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఇది కూడా గ్రూప్ బి ఉద్యోగాలు. అదేవిధంగా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్లో 20 నుంచి 30 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు. గ్రూప్ బి, ఇవన్నీ కూడా గ్రూప్ బి ఉద్యోగాలు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ ఎక్స్టర్నల్ అఫైర్స్, అదేవిధంగా ఏఎఫ్హెచ్క్యూ వీటి లోపల 20 నుంచి 30 సంవత్సరాల ఏజ్ లిమిట్. అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లోపల మనకు 18 నుంచి 30 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు. అదేవిధంగా అదర్ మినిస్ట్రీస్లో కూడా ఖాళీలు ఉన్నాయి, వాటికి కూడా 18 నుంచి 30 సంవత్సరాలు ఇచ్చారు. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ లోపల గ్రూప్ సి కింద మనకు సిబిడిటి డిపార్ట్మెంట్కి సంబంధించి, అదేవిధంగా ఇన్స్పెక్టర్, సెంట్రల్ ఎక్సైజ్, ప్రివెంటివ్ ఆఫీసర్, ఎగ్జామినర్, ఇన్స్పెక్టర్ సంబంధించి సిబిఐసిలో మన గ్రూప్ బి ఉద్యోగాలు ఉన్నాయి. 18 నుంచి 30 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు. అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఈడీ ఏదైతే ఉంటారో వాటికి సంబంధించి, డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి, రెవెన్యూకి సంబంధించి గ్రూప్ బి ఉద్యోగాలు 18 నుంచి 30 సంవత్సరాలు. సబ్ ఇన్స్పెక్టర్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐలో ఇన్స్పెక్టర్ పోస్టులు మనకు డిఫరెంట్ టైప్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టులో ఇన్స్పెక్టర్ సిబిఎన్ అంటే నార్కోటిక్స్కి సంబంధించి, అదేవిధంగా సెక్షన్ హెడ్ ఫారెన్ హెడ్కి సంబంధించి మొత్తం మనకు 18 నుంచి 30 ఇయర్స్ ఏజ్ లిమిట్ తోటి గ్రూప్ బి ఉద్యోగాలు ఉన్నాయి. గ్రూప్ సి, గ్రూప్ బి ఉద్యోగాలు పే లెవెల్ 6 కింద అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లో కలిపి గ్రూప్ బి ఉద్యోగాలు ఉన్నాయి. సిబిఐలో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, రీసెర్చ్ అసిస్టెంట్ ఎన్హెచ్ఆర్సీలో, డివిజనల్ అకౌంటెంట్ ఆఫీస్ అండర్ కాగ్లో, సబ్ ఇన్స్పెక్టర్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో, సబ్ ఇన్స్పెక్టర్ జూనియర్ ఇంటెలిజెన్స్లో, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో, అదేవిధంగా జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ సంబంధించి అది ఇచ్చారు 18 నుంచి 32 సంవత్సరాలు. స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ సంబంధించి, అదేవిధంగా ఆఫీస్ సూపరింటెండెంట్, అదేవిధంగా ఆడిటర్ ఉద్యోగాలకు, అకౌంటెంట్ ఉద్యోగాలకు సంబంధించి గ్రూప్ సి కింద మనకు 18 నుంచి 27 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు. పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, అదేవిధంగా సీనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, ట్యాక్స్ అసిస్టెంట్, సబ్ ఇన్స్పెక్టర్, వీటన్నిటికి సంబంధించి గ్రూప్ సి ఉద్యోగాలు 18 నుంచి 27 సంవత్సరాల ఏజ్ లిమిట్తో ఇచ్చారు. మనకు వేకెన్సీలు అంటే 14,582 వేకెన్సీలతో ఉన్నాయి. వీటికి సంబంధించి ఇండియన్ సిటిజన్ ఎవరైనా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ కేటగిరీ వైజ్గా ఉంటుంది, రిలాక్సేషన్. ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ ఫ్రమ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ 12th స్టాండర్డ్ ఆర్ బ్యాచిలర్ డిగ్రీ ఈజ్ ఎనీ సబ్జెక్ట్ విత్ స్టాటిస్టిక్స్ అని ఇచ్చారు. స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్కి కూడా మనకు సంబంధించి స్టాటిస్టిక్స్ సంబంధించి ఉండాలి. మిగిలిన అన్ని పోస్టులకు సంబంధించి డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది, వాటికి సంబంధించి ఇచ్చారు. ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. MySSC యాప్ ద్వారా చేసుకోవచ్చు, ఎస్ఎస్సి వెబ్సైట్ ద్వారా చేసుకోవచ్చు. 1 టైం రిజిస్ట్రేషన్, అదేవిధంగా అప్లికేషన్ అనేది పూర్తిగా చేసుకోవచ్చు. 100 రూపాయల ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఎక్స్ఆర్ఎస్ మన వీళ్ళకి ఎవరికి ఫీజు అనేది లేదు, కేవలం ఓబీసీ జనరల్ వారికే ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి మనము ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు.
అన్ని రాష్ట్రాల్లో ఎగ్జామినేషన్ సెంటర్లు ఉంటాయి. హైదరాబాద్, తెలంగాణలో కూడా ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది. సెలక్షన్ వచ్చేసి స్కీమ్ టైర్ 1 ఎగ్జామినేషన్ ఉంటుంది, టైర్ 2 ఎగ్జామినేషన్ ఉంటుంది. టైర్ 1, టైర్ 2 ఎగ్జామ్ల ఆధారంగా మనకు ఇస్తారు. సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం. మీకు ఎగ్జామ్కి సంబంధించి కూడా మనకు దాదాపుగా 13-14 లాంగ్వేజ్ల్లో ఉంటాయి. తెలుగులో కూడా పరీక్ష ఉంటుంది. సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు పూర్తి వివరాలు అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్.